నిజాల అన్వేషణ కోసం హైదరాబాద్ నుండి బాధితుల వద్దకు చేరుకున్న చిత్రగుప్త టీం సిరిసరగండ్ల సీతారాముల సాక్షిగా వీళ్ల బ్రతుకులు ఛిద్రమవుతున్నాయి. నిలువ నీడలేక అల్లాడుతున్నాయి. కట్టుకున్న గూడు కాస్త నీలమట్టం అయిపోతే వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ కన్నీటికి ఎవరు సమాధానం చెప్పాలి? వీళ్ల ఓట్లతో గద్దెనెక్కిన నాయకుల్లారా, ఇదేనా మీరు చేసిన ఘనకార్యం? అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి కూల్చినవి వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ జీవితాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరికి తమ గోడు వినిపించాలో తెలియక వాళ్ళు పడే నరకయాతన ఏమని చెప్పాలి? అన్నిటికీ అండగా ఉంటానంటూ మీ వాడిని అంటూ ఓట్ల కోసం వచ్చిన వంశీకృష్ణ గారు ఎక్కడ మీరు? ఓట్లేసి గెలిపించిన పాపానికి నిలువ నీడ లేకుండా చేశారా? గెలిపించినందుకు వీళ్ళ బ్రతుకులు రోడ్డు పాలు చేశారా? ఒక్కసారి వాళ్ళ బాధలు చూడండి. దౌర్జన్య పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి. నిజంగా చెప్తున్నా. సిరిసనగండ్ల సీతారాముల స్వామి వారి పాదాల వద్ద ఉన్నటువంటి మేము మా జీవితాలు ఈరోజు కుక్కల కంటే హీనంగా మారినాయని ఒక తాత కన్నీటి గాథ చెప్పిండు మనకు. ఏం పరిస్థితుల్లో ఏం దేవుడో ఏం చేయాలి? కుక్క గట్టి 40 సంవత్సరాలుగా కలలు కన్నటువంటి కళ, ఎన్నో రోజులుగా దేవుణ్ణి నమ్ముకుంటున్నటువంటి భక్తుల ఈ యొక్క కళను చిదిమేసింది దేవాదాయ శాఖ. అసలు ఏం జరిగింది? ఆ రోజు ఏం చెప్పారు? ఈ రోజు ఎందుకు కూలగొట్టారు? గూడు లేకుండా బంజారా బిడ్డలను బజారుకి ఇచ్చినటువంటి చరిత్ర, ఈ చరిత్రలో భాగం రాజకీయ నాయకులదా లేక ఎండోమెంట్ అధికారులదా? నల్లమల్ల రైతు బిడ్డవని చెప్పావు, నిన్ను గెలిపిస్తే నేనున్నానన్నావు. కానీ అదే సీతారాముల సాక్షిగా మమ్మల్ని నట్టెంట ముంచావు రేవంత్ అన్న. ఓ సీతారామ, ఇన్నాళ్ళు నిన్ను నమ్మి పూజలు చేసినందుకు ఈ రోజు నడి రోడ్డుపై నిస్సహాయంగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రజలు. అధికార మదంతో కూల్చిన ఇల్లు కాదు, వాళ్ళ జీవిత ఆశలు. ఎవరైనా సాయం చేసిన డబ్బులు గిట్ట మొత్తం దాబెట్టుకుంటారు, ఒక్క రూపాయి గిట్ట పంచుతలేరు. మాకు బతుకు రోడ్డు మీద ఉండే సార్. రాత్రి మాకు మొత్తం సర్వనాశనం చేసి పోయినరు. అందరు రోడ్డు మీద ఉన్నాం. బాత్రూమ్ ఉండే అంటే బాత్రూమ్ కూడా కూలగొట్టింది సార్. స్టే చేస్తా, ఇల్లు పోకుండా స్టే చేస్తా అని 16,000 తీసుకురు. ఇంత రాజకీయం ఏందన్నా? ఏడ పట్టుకొని తిండాలి, కట్టుబట్ట మీద బయటకి వెళ్ళాం. మేము టీఆర్ఎస్ వాళ్ళు సాయం చేస్తారు కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యమని అంటే కూలగొట్టి ఏంది పరిస్థితి మరి? ఏం పరిస్థితుల్లో ఏం దేవుడో ఏం చేయాలి? లాస్ట్ మమ్మల్ని నమ్ముకున్న మమ్మల్ని మోసం చేస్తారు. నాకు ఇంకా మ్యారేజ్ అయింది, మా భార్య ప్రెగ్నెన్సీ తోటి ఉంది. మేము చెట్టు కింద నివాసం చేస్తున్నాం. తన భార్య రీసెంట్ గా పెళ్ళైంది, ప్రెగ్నెంట్ తో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా అడిగితే గల్లబట్టి గుంజుతారు, కొట్టనీకి వస్తారు, తిట్టనీకి వస్తారు. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ ఉదయ్ కిరణ్. దేవాదాయ శాఖలో దయ్యాలు పడ్డాయా, రాబందులు పడ్డారా అర్థం కానటువంటి విషయం. గత కొన్ని సంవత్సరాల క్రింద నుండి ఒక ప్రాంతంలో గిరిజన బిడ్డలు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఎక్కడ ఇది అంటారా? నిన్న మొన్న చాలా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయినటువంటి వీడియోలు సిరిసనగండ్ల చారగొండ మండలం అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి చారగొండ మండలంలో సంబంధించినటువంటి గ్రామం ఇది సిరిసనగండ్ల. ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటి సీతారాముల స్వామి సిరిసనగండ్ల జాతర కూడా సాగుతుంది. దాదాపు ఇది ఇటు సైడు దేవరకొండ, ఇటు కల్వకుర్తి మరియు అచ్చంపేట నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అసలు ఏం జరిగింది అంటే, ఇది దేవాదాయ భూమిలో ఉన్నారు అంటూ కూడా వీళ్ళ ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేశారు ప్రభుత్వం. కూలగొట్టే ప్రయత్నం ఏంది? దాదాపు ఈ పబ్లిక్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద వేసారు. కనీసం వాళ్ళకు కూడు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఏం పాపం చేసిరు వీళ్ళు? ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుడైనా, లేకపోతే ఎప్పుడైనా కానీ ఉన్నోని ఇల్లుని ఎవడు కొట్టాడు, లేనోని ఇల్లు కొట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ దాదాపు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక ఇల్లు కట్టి చూడు, ఒక పెళ్లి చేసి చూడు అంటారు. అలాంటి తరుణంలో, అలాంటి పరిస్థితులలో ఒక పేదింటి బిడ్డలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కూల్చినటువంటి పరిస్థితి. వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద వేసారు. ఏంది అంటే దేవాదాయ శాఖ భూమి.
రేవంత్ గారు మీరు ఒక్కరే సీఎం కాలేదు తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. దాదాపు 40 సంవత్సరాల నుండి, అంటే ఎప్పటి నుండో ఆలోచించుకోండి, ఎవరెవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారో తెలుసుకోండి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఎప్పటి నుంచో నివసిస్తున్నటువంటి గిరిజన బిడ్డల మీద మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి, హైదరాబాదులోనేమో హైడ్రా అని చెప్పేసి దాడులు చేసావు, ఇక్కడనేమో ఈ బిడ్డలపై కక్ష సాధింపు చేసావు. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులు చూస్తాము. అక్కడ చూసుకోవచ్చు, చెట్టు కిందనే ఆ ఏజ్లో ఆమె తన సర్వం కోల్పోయి, ఇల్లును కోల్పోయి ఏడుస్తున్నటువంటి, దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క వీడియో చూసి చిత్రగుప్త ఈరోజు సిరిసనగండ్లో వచ్చింది. ఆ తల్లి కన్నీటి శోకం చూసి ఈరోజు చిత్రగుప్త సిరిసనగండ్లో వచ్చింది. మరి ఎమ్మెల్యే గారు మాట్లాడారేం, ఈ మాజీ ఎమ్మెల్యేలు వచ్చిర్రు, మరి ప్రతిపక్షం ఆయన వచ్చారా లేకపోతే దేనికై వచ్చారో తెలియదు, కానీ ప్రజలకు సహాయం చేస్తామనే ఒక మాట అయితే చెప్పిపోయారు. మనతో పాటు ఇక్కడ బాధితురాలు ఉన్నారు. అమ్మ, ఒకసారి ఏంది అసలు మీదేనా ఇల్లు ఇది? ఎప్పుడు కట్టారమ్మా ఇల్లు? 40 సంవత్సరం అయినాయి సార్. 40 సంవత్సరం నుంచి ఈయన్నే ఉంటున్నాం, ఈయన్నే బతుకుతున్నాం. రోటలు చేసి ఛాయ్ అమ్మి బతుకుతున్నాం. కానీ మాకు ఇట్లా కూలగొడతారని అనుకోలేము మేము. మా సేమాను కూడా తీయకుండా లోపల తీసి కూలగొట్టినారు. అంటే ఇప్పుడు మీకేమన్నా చెప్పిరా అమ్మ ముందస్తలా ఇట్లా కూలగొడతామని కానీ ఏదైనా కూలగొడతామని అన్నారు? కానీ సార్ అన్నారు ఎవరు మేము కూడా 16 కట్టినాం. పైసలు కట్టినప్పుడు ఏముంటుందేమో ఎట్నో దేమో, మాకు ఏం రోడ్డు మీద లేవు, ఎట్లనో బతుకుతామేమో అనుకున్నాం. కానీ మాకు అట్లా కూలగొడతారని అనుకోలేదు సార్ మేము. ఇప్పుడు ఏం అడగాలి? మాకు రోడ్డు మీద కూర్చోబెట్టినారు, చెట్టు కింద కూర్చున్నాం మేము. మాకు దరిదాపు లేకుండా చేసినారు. మరి ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి అని అంటున్నాం సార్. ఇప్పుడు ఏడుంటున్నారు మీరు? చెట్లో ఉంటున్నాం, ఇసుకల్లో ఉంటున్నాం. ఇక్కడ నేను వాన వస్తే అవి ఇసుకల్లో ఎత్తుకుపోయినా. మాకు ఇల్లు చూపించాలి, జాగా చూపించాలి. మాకు ఏడ లేకుండా స్థలం లేవు, భూమిలు లేవు. నాకు మా ఆయన చచ్చిపోయి 6 నెలలు అవుతున్నాయి. నాకు బతుకు రోడ్డు మీద ఉండయి సార్. తినడానికి తిండి లేవు. ఆ కూల కొట్టినప్పటి నుంచి మాకు పానం ఎట్లనో అవుతున్నాయి. ఏం చేస్తున్నామ్మా ఈడ ఉండి మీరు? మేమా ఈడ చాయ్ రొట్టెలు చేసుకొని అమ్ముకుంటున్నాం వచ్చిన భక్తులు. అయితే ఇది పరిస్థితి ఇక్కడ. కాకపోతే అంటే అక్కడ ఒక ముసలావిడ తన జీవితం అంతా అయిపోయే స్థితిలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద ఆమెని కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఆమె కన్నీరు మరి ఎవరికి శాపం అవుతుందో ఎవరికి పాపం అవుతుందో తెలియదు, కానీ ఆమె ఏడుస్తుంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అంటే అర్థం కాదు. ఆమె ఒక్కదాన్ని చూసి వచ్చిన, ఇంతమంది 34 ఇండ్లు కూలగొట్టారని తెలియదు, కనీసం ఒక 5 ఇండ్లు కూలగొట్టారేమో, దాంట్లో ఏమి ఇల్లు ఉందేమో అనుకున్నాం. అమ్మ ఏడవకు. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? ఆమె కన్నీరు 50 సంవత్సరం సార్. 50 సంవత్సరం నుంచి ముసలాయమ, మస్తు రోజుల నుంచి ఎన్నే ఉంటుంది. కానీ ఆమెకు 3 కొడుకుల ఇల్లు పాయ, అందరిది పాయ సార్, అందరిది పోయింది. మొత్తం 34 ఇల్లులు సార్. మేము రోడ్డుకున్నాం. ఇప్పుడు చెట్టే మాకు నీడ, ఎవ్వరు లేరు. అంత గోస అయింది మాకు, అంత ఇబ్బంది చేసిండ్రు. మాకు ఏడైనా స్థలం చూపించి ఇల్లు కట్టిస్తే బాగుంటుంది సార్, ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. అంతే, మాకేం లేవు. అట్లా అంత ఘోరమైన టైం అవుతుందని అనుకోలేము. మల్లం కొల్లమైంది సార్. మా గోస దేవుడు చూస్తుండు సార్. 50 సంవత్సరాల నుంచి లేనటువంటి దేవాదాయ శాఖ ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడే అంత పగ పెట్టుకుండ్రు సార్. రోజు కూలీ చేసి ఛాయ్, రొట్టెలు, కొబ్బరికాయలు, నీళ్ళు, వాటర్ బాటిల్ అవి అమ్ముకొని బతికేటోళ్ళమే. కానీ అన్యాయం చేసేటోళ్ళు అయితే గారు. రాత్రి మాకు మొత్తం సర్వనాశనం చేసి పోయినరు. అందరు రోడ్డు మీద ఉన్నాం, ఎవ్వరికి నీడ లేకుండా అయినాం. ఈడ ఉన్నోళ్ళం కూడా మేము దేవుని పొలాలే చేసుకొని తింటున్నాం సార్. దేవుని పొలాలే, మాకు పొట్ట పొలాలు కూడా లేవు. ముసలాయమ ఇప్పుడు ఈడ వచ్చి 50 సంవత్సరం. ఈ ముసలాయమ 50 సంవత్సరం నుంచి లేనిది ఇబ్బంది. ఇప్పుడేం రోడ్ వేస్తుండ్రంటే కూలగొట్టిండ్రు, ఒక డైలప్ చేస్తుండ్రంటే కూలగొట్టుకొని. కానీ డైలప్ లేదు, రోడ్ లేదు, ఏమైనా అడ్డం ఉంటే మేము ఆటోమేటిక్ తప్పుకునే వాళ్ళం. ఏం లేదు, లేనప్పుడు మాకు కావాలనే కూలగొట్టిండ్రు. కానీ మా మీద అంత పగబడి మా కొల్లం చేస్తారని మాకు తెలియదు. మస్తు బాధపడుతున్నాం సార్ మేము. అసలు 5-6 రోజులు అన్నం పోయి ముట్టియలేం మేము. అంత స్థిర మాది. దేవుడు చూస్తుండు మా గోస. అంటే ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు మొత్తానికి మీదైతే కూలగొట్టిరు, మరి ఏం చేస్తారంట? కూలగొట్టిన అదే అడుగుతున్నాం మేము. అదే ఇప్పుడు కూలగొట్టిండ్రు, ఈ జాగా ఏం చేస్తారు? ఒకవేళ రోడ్ వస్తుందంటే చెప్పలేం. ఒక 50 కోట్లు పెట్టి డైలప్ చేస్తుండు, గుట్టకైతే అయినా కూలగొట్టుకోవచ్చు. కానీ ఏం చేయండి, ఎందుకు కూలగొట్టిండ్రు? ఇప్పుడు ఈ ముసలామె పరిస్థితి ఏంటంటారు? మరి ముసలామెకి ఎవరు లేరు. ఇగో 3 కొడుకులు. ఇన్నే వర్షం వస్తే కూడా ఇగో ఇన్నే ఉంది సార్ ముసలామె. ఈ బట్ట కట్టుకొని ఇగో ఇన్నే ఉంటుంది ముసలామె.
ఇదే ఇల్లు ముగ్గురు కొడుకుల ఇల్లు ఇది మూడు ఆడ ఒకటి ఇగో ఈడ ఒకటి ముగ్గురు కొడుకుల ఇల్లు. మాటలు రావు ఇప్పుడు ముసలామ సార్ పండ్లు పోయింది మాటలు కూడా అర్థం కాదు. ఎప్పటి నుంచో ఉన్నారు కదా తల్లి మీరు అంటే అప్పటి నుంచి ఏమనలేదా మీకు? ఏం చెప్పాలి? దేవుని భూమి అంటారు కదా. 50 సంవత్సరం నుంచి మీ బాధలు నా కళ్ళల్లో తిరుగుతా ఉన్నాయి. నేను ఎందుకంటే ఆమెను ఏడుపు నుంచి చూసి నేను హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఆమె మాట్లాడి ఉంటే ఆమెతోటి ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేస్తుండే. అంటే ఎట్లుండే అమ్మ, అంటే ఈ ప్రాంతం ఎట్లుండే, ఇప్పుడు కూలగొట్టక ముందు ఎట్లుండే? రోజుల నుంచి ఉన్నారు సారు, కూలగొడతారని అనుకోలే, ఇట్లా పాడు చేసిపోయినారు, ఎట్లా బతుకుతారు బీదోళ్ళు మేము. రాత్రి నైట్ సామాన్ చదువుకోని డబ్బు కొట్టించారు. డబ్బు కొట్టిస్తే మేము ఏమో కామన్ అనుకున్నాం కానీ గిట్ట జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఒక 2 బిడ్డలు, ఒక కొడుకు 80 సీటు, బిడ్డ ఏమో ఇక్కడ. వాళ్ళకి ఏదో బిజినెస్ చేసి బతున్నాం, దానికి మేము మాకు రోడ్డు మీద పడేసారు. ఇప్పుడు ఈ సమాన్ మొత్తం తీయనంత ఎంత తప్పు చేసిరు మీరు? ఏందో సార్ మాకైతే తెలియదు సార్, ఇట్లా చేసిరు మొత్తం. ఇగో చూడు సార్, బియ్యం తీయలే, సాన్ తీయలే, ఏడికి ఆడికి మాకు ఇల్లు లేవు, భూమి లేవు, ఏది లేవు సార్. ఇట్లా బతున్న దాని మీద ఏమో పొట్ట మీద మాకు చేసి. అంటే ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ పైప్ లైన్లు, రాడ్లు, అక్కడ జాలీలు, బాత్రూమ్ కూడా కూలగొట్టేది సార్. బాత్రూమ్ ఉండే అంటే బాత్రూమ్ కూడా కూలగొట్టేది సార్. ఏమైనా చెప్పినా అసలు జరగనే మమ్మల్ని పట్టుకొని గుంజి అవతల. ఎంతమంది పోలీసులు వచ్చారమ్మా? ఒక 500 మంది పోలీసులు వచ్చారు. మొత్తం అక్కడ వచ్చారు. మాకు లేడీస్, మా పిల్లగాడు మాట్లాడితే మా పిల్లగానికి 10 మంది ఎత్తుకురు సార్. మా పిల్లగానికి ఏమైనా కేసు అవుతుందేమో అని మా పిల్లగానికి మేమే పట్టుకున్నాం. ఇంకా వద్దు అతను చేయకూడదు, ఒక 5 నిమిషాలు ఆగితే మేము ఈ సామాన్యాన్ని ఎత్తుకుంటాం అని అంటే కూడా ఆగతలేరు సార్. ఇంత బాధలు ఉన్నాం. ఇగో వాన గాలి ఎట్లా ఉండాలి సార్, మేము రోడ్ల మీద పడ్డాం. మాకేమైనా ఉందా? ఇప్పుడు కూలగొట్టాలి, అసలు దేవాదాయ శాఖ భూమి కాబట్టి కూలగొట్టాలి. తర్వాత వాళ్ళకు అంటూ ఒకటి ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పినట్టు, నేను 26 తారీఖు వస్తా, ఏదో పరిష్కారం చూపిద్దామా. అయితే వీళ్ళు సమానం తీసుకున్నంత తప్పు ఏం చేసిరంటారా? ఇంత దౌర్జన్య పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి. నిజంగా చెప్తున్నా, ఇంత 40 సంవత్సరాలకెళ్ళి గుట్ట మీద రాములవారిని నమ్ముకొని బతుకుతున్నా వీళ్ళని ఒక కూలిన వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఏం లేవు. నిజంగా ఇంత దౌర్జన్య పరిస్థితి నిజంగా ఏ ప్రభుత్వం చేయలే. ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన 40 సంవత్సరాలకెళ్ళి ఉంది. 40 సంవత్సరాలకెళ్ళి బతుకుతున్నారు వీళ్ళు. కనీసం బాత్రూమ్ పోయేంత పరిస్థితి కూడా, బాత్రూమ్లు కూడా కూలగొట్టేంత పరిస్థితి, అంత దయనీయ పరిస్థితులు ఏం చేసిరు? రాములవారికి బాపలు ఎట్లొచ్చిరో ఈ లంబడోళ్ళు అట్లే వచ్చిర్రు. రాములవారు నిలిపిందే లంబడోళ్ళు, బాపరోళ్ళు. లంబడోళ్ళు ఉండొద్దు, ఫస్ట్ బాపరోళ్ళు ఉండొద్దు. ఇంత గుట్ట ఎందుకు కొడాలి? ఏంది ఇది? ఇంత రాజకీయం ఏంది? ఇంత రాజకీయం ఏందన్నా? ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? ఇదేమన్నా హైవే వస్తుందా? నేషనల్ హైవే వస్తుంది. ఇరంగా ఆడంగా నేషనల్ హైవే వస్తుందా? ఈ కులగొట్ట నీకు నేషనల్ హైవే వస్తుందా? ఏమన్నా ఎంతనా? దగ్గర 4-5 లక్షల ఆస్తి నష్టం. ఎవరికి? వీళ్ళకు పేదోళ్ళు పిల్లల్ని చదివించుకుంటోళ్ళు పార్టీలకు కాకుండా ఇక్కడ బీదవాళ్ళు చాలా నష్టపోయారు. వాళ్ళకి ఏ విధంగానన్నా మీరు సహకారం ఇచ్చి, వాళ్ళు వర్షంలా ఎండకు వండుకొని తినడానికి కూడా గూడు లేదు, వాళ్ళకి ఒక కుంట ల్యాండ్ కూడా లేదు. దయచేసి ఏ ప్రభుత్వమైనా సరే ఈ బీద వాళ్ళకు సహాయం చేయాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంతమంది నాయకులు కూడా వచ్చి కొంచెం వాళ్ళ చేతనైన వరకు ఆదుకున్నారు. బియ్యమో, ఉప్పో, పప్పో ఇచ్చిరు. నేను ఒకటే కోరుకుంటున్నా, ఎవరైనా సరే ఈడ ఉన్న వాళ్ళకు మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఏ నిల్వ నీడడానికి లేదు. వర్షములనే చూడండి, వర్షములనే వండుకొని తింటూరు. బిజినెస్ పరంగా ఒక చిన్న దుకాణం పెట్టుకోవడానికి వచ్చిరు. వచ్చి ఏం చేసిరంటే అట్లే గుడిసెలలో అట్లే పర్మనెంట్ గా ఇక్కడనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి దున్నుకోవడానికి భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఏదో జీవనోపాధి కొరకు ఇక్కడ వచ్చిరు. ఆ చిన్నగా గుడిసెలు తీసేసి రేకులు వేసుకురు. పెద్ద ఏమి ఇది కాలేదు. కాకపోతే మీరు తీసేయాలమ్మన్నారు. ఇంకోటి ఏంటంటే బ్రాహ్మణ్స్ వాళ్ళు కూడా
ఏమైందో ఏమో తెలియదు. సరే వాళ్ళు పగబట్టిరో ఏదో 60 సంవత్సరాలకెళ్ళి ఇన్నే ఉన్నారు. గత ప్రభుత్వం కూడా అరే బీద వాళ్ళే వీళ్ళ దగ్గరికి ఎందుకోవాలనుకురు. ఈ ప్రభుత్వం కూడా బీద వాళ్ళని వదిలేసిరో వదిలేదో నాకు తెలియదు. కాకపోతే కూలగొట్టిరు. అది ఏమైంది గతం జరిగిందాన్ని తవ్వుకుంటూ పోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం సహాయం చేయాలని చేతులు ఎచ్చి మొక్కుతున్న 35 మంది నేలమట్టం అయిపోయారు. వాళ్ళకందరికి సహాయం చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు వానలో ఉన్నారా ఏడైనా ఉన్నారా అని చూడడానికి ఎవరైనా వస్తురా? ఎన్ని ఏ సాయమైనా చేస్తురా? మాకు ఏది లేదు సార్. ఆ రోజు 5 సార్లు ఓట్లు వేసి గెలిపించినాం తెలుసా? ఇంతైనా విశ్వాసం ఉందా నాయకుడికి? ఏ సాయం చేయడు ఆయన. ఎవరైనా సాయం చేసినా డబ్బులు గిట్ట మొత్తం దాబెట్టుకుంటారు. ₹1 గిట్ట పంచుతలేరు మాకు. మా ఇండ్లు ఇవే, ఇగో మా 3 ఇండ్లు ఉన్నాయి. ముగ్గురం మేము. ఏ దిక్కు లేదు, ఏది లేకుండా ఇగో ముస్లాం ఇక ఈ వానలో ఉండడానికి కారణం ఎవరు? నాయకుడే. ఇంకెవరు ఉన్నారు? మళ్ళా నీకు కిరాయికి ఇల్లు దొరికింది, నువ్వు మంచిగా ఉంటున్నావు కదా. ఈ పరిస్థితి ఎవరికి వస్తుంది? అసలు చూడడానికైనా వస్తురా? ఏదైనా అడగనిక పోతే ఉల్టా వస్తారు, మా మీదికి వస్తారు. ఇండ్ల గురించి ఏముంది? స్టే తెస్తా, ఇల్లు పోకుండా స్టే తెస్తా అని 16 వేలు తీసుకురు. ఇప్పటిదాకా ఏది స్టే లేదు, ఏం లేదు. మొత్తం తిన్నారు, ఇంట్లో పడ్డారు. ఏదైనా అడిగితే గల్లబట్టి గుంజుతారు, కొట్టనీక వస్తారు, తిట్టనీక వస్తారు. అందరు గుంపు అందరు ఉండి ఏం లాభం? మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈడ ఉండి 50 సంవత్సరాలు అయింది మా అత్త వచ్చి ఈడికి. ఇన్ని సంవత్సరాల నుంచి ఈయనే ఉంది. నా పెండ్లి గిట్ట ఈయనే, నా పిల్లలు గిట్ట ఈయనే. మేము రోడ్డు మీద పడ్డాం. ఇవాళ మేవేడ సోటు కూడా తీసుకోలేము. మేవేడ మా జీవితం మొత్తం ఈయనే. మా ముసలమ్మ మా సేను ఇది, మా సేను ఉంటే మా అత్త మామ మాకు ఈడ ఉండాలి సేన్ అని ఈయనే ఉన్నది. 60 సంవత్సరాల నుంచి ఈడ ఉన్నాం. 3 అన్న తమ్ములు మా అత్త మాకు. 2 ఈడ ఉంటే ఇల్లు లేవు, మాకు ఏది లేవు. ఇప్పుడు రోడ్డు మీద వర్షం వస్తుంది. వీళ్ళకి తీసుకుపోయి ఏడ ఉండాలి, మేము ఏడ పట్టుకొని తినాలి. కట్టుబట్ట మీద బయటకు వెళ్ళినాం మేము. మాకు ఉండడానికి ఇల్లు లేవు. ఎవరన్నా సాయం చేయాలి మాకు. పెద్దలు వచ్చి మాకు ఏదైనా చూపించాలి. కప్పుకోనికి సెద్దరు లేకుండా ఏది లేకుండా ఉన్నాం మేము. ఇబ్బంది పడుతున్నాం. మాకు ఎవరైనా సాయం చేయాలి. మాకు ఎవరైనా మాకు ఏదైనా చూపించాలి వచ్చి. అది కోరుకుంటున్నాం మేము. మాకు పరిస్థితి పార్టీకి ముందు తెస్తారా? మీ టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ మీరు అని పంచ పెడతారా? ఎవరైనా సాయం చేసి పోతురాలు కానీ పార్టీల గురించి తీస్తారా? పార్టీలు అనొద్దు. పంచేటోళ్ళు అట్లా ఇచ్చిపోతురు. మేము ఇచ్చిన డబ్బులు మీరే ఇల్లు కట్టుకోరు. ఏదో బియ్యానికో దేనికో మంచి చెడుకి అవి గిట్ట డబ్బులు మొత్తం వాళ్ళే దాబెట్టుకుంటారు. మేము ఇయ్యము. మేము టీఆర్ఎస్ వాళ్ళు సాయం చేస్తారు కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యమని అంటే 3 లక్షలు ఇచ్చిపోయిండు బాలరాజు. ఏమంటే అందరికి పంచాలని, ఒక పెద్ద మనిషికి ఇచ్చిపోయినాక అందరికి సమానంగా పంచాలి కదా. మనిషికి ఒక్కొక్క తీరుగానా? ముస్లాంకి ఇప్పుడు ముస్లాంకి 50 వేలు ఇచ్చిపో అని అన్నాడు బాలరాజు. ఇవ్వాలి కదా. ₹1 గిట్ట అయ్యకుంటా మా ముస్లాంకి గొంతు గట్టిగా పట్టింది. అట్లా చేయడం కరెక్టేనా? అది న్యాయమేనా? 20-30 సంవత్సరాలు అయింది నీకు గెలిపించి. ఏం లాభం అయింది మాకు? ఇలా రోడ్డు మీద అయింది మా పరిస్థితి మొత్తానికి. అది కరెక్ట్ కాదు కదా. మా బాధ మాకుంది. తీసుకొస్తా నేను ఇండ్లు పోవు అని అంటే అప్పు చేసి మేము తెచ్చి ఇచ్చినాం. అదేమన్నా ఫలితం ఉందా? 16 వేలు అప్పు తెచ్చి ఇచ్చినాక ఇల్లు లేకపోయా, 16 వేలు గిట్ట లేకపోయా. మా జీవితం మొత్తం రోడ్డు మీద పడ్డది. ఇలా చూపిస్తున్నారా మీకు? ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏమంటుంది చెప్పడానికి ఎవరు వస్తలేరు. ఇది ఇక్కడ కన్నీటి గాథ. ఇదే రాజకీయాన్ని ఒక ముందుకు తెచ్చి, రాజకీయానికి ఒక పెద్ద ఎత్తుగడ వేసి, రాజకీయాన్ని ఏదో చేసి చూపిద్దామనే ప్రయత్నం చేసి. ఇది మీ ఇల్లు ఉందా నాయుడ? ఏడుంది మీ ఇల్లు? ఇది మీదేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 60-70 అయింది. నేను ఎవరికి లేదు, ఒక్క ఇల్లు కూడా లేదు. నువ్వు వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు బాబురావు అక్కడికి ఆడ దేశం ఏంది పరిస్థితి? మరి ఏం పరిస్థితుందో ఏం దేవుడో ఏం చేయాలి? వస్తే ఎట్లనే మరి ఏం చేయాలి? గట్టి ఎట్లా చేయాలి? ఆ గట్టి బువ్వ కూడా చేయాలి. ఇట్లా అవుతుందని ఏం చేయాలి? ఏందన్నా అంటే ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ దగ్గర 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మా నాన్న ఇక్కడ ఉండి, ఈ పొలం కూడా మేము చేసిన పొలమే ఇవి. అయితే వేరే వాళ్ళ పొలము. అయితే మేము కాలు చేసుకున్నప్పుడు అప్పటి నుంచి కాల్ చేసుకున్నాం అని చెప్పేసి మేము ఇక్కడ ఉండి ఇక్కడ కట్టుకున్నాం. అప్పటి నుంచి మేము మాకేం తెలియమంటే ఇక మేము ఖాళీ ఇల్లే కట్టుకుంటున్నాం కదా అని వచ్చి కట్టుకున్నాం.
కట్టుకొని ఇన్ని రోజుల నుంచి ఉన్నాం. మేము ఏడా కూడా పోలేదు. మేము ముగ్గురు అన్నదమ్ములు ఇదే ఈ ఏరియా చూడండి ఒకసారి చూపించండి సార్. ఇగో ఈ ముగ్గురు వెళ్ళి మేము ఏనే కట్టుకున్నాం. ఇల్లు లేవు, ఏం లేవు మా పరిస్థితి. ఇవాళ మేము అంత రోడ్డు మీద పడ్డాం. ఇవాళ మేము ఇలా లోకల్ లీడర్ని నమ్ముకొని లోకల్ లీడర్కు మేము ఎన్నో ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి గెలిపించి మేము ఆయన మమ్మల్ని ఏదో సాయం చేస్తాడని చెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్నాం. ఇలా మమ్మల్ని మొత్తం ఆయన రోడ్డు పాలయ్యి మమ్మల్ని కూడా రోడ్డు పాలు చేసిండు. గోల బాలరాజు ఒక 2 లక్షలు, జూబుల్ భాస్కరరావు ఒక 3,50,000 బియ్యం బస్తాలు అయితే ఆయన సొంతంగా పంచి అందరికి ఇచ్చిపోయిండు. మిగతా డబ్బులు 5,40,000 రూపాయలు వాళ్ళ వ్యక్తుల వరకు వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకు మీరు ఓట్లు వేయలేదు మీకు ఇయ్యమని చెప్పేసి నిర్భరంగా మేము మీకు ఏమని మేము ఏం చేసుకుంటారో చేసుకోరి మేము ఏమని చెప్పి నిర్భరంగా చెప్పేసి మాట్లాడుతారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి మేము మాకు వీళ్ళంతా అందరంగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి గెలిపించినాక లాస్ట్ మమ్మల్ని నమ్ముకున్న మమ్మల్ని మోసం చేస్తారు. ఇక్కడ ఉన్న 34 కుటుంబాలైనా 30 కుటుంబాలు ఏది ఉందో ఇక్కడ ఇల్లు పోయిన కుటుంబాలన్నీ మేము ఒక లీడర్ నమ్మి మోసమైనాం. ఇది మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఇక్కడైతే ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎంతవరకు ఏకిపారినాయంటే ఒక నాయకుడు వచ్చి పైసలు ఇస్తే కూడా నువ్వు మా పార్టీకి ఓటు వేయలేదు కదా నీకెందుకు పైసలు వేయాలన్న స్టేజ్ నుండి వీళ్ళకి పైసలు కనీసం రూపాయి కూడా చిల్లిగా కూడా అందనటువంటి పరిస్థితి. మరి ఆ నాయకులు రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి దానికి కారణం ప్రతిపక్షం అవుతారా, లేకపోతే రాజకీయ పక్షం అవుతారా, లేకపోతే ఓవైపు అంధకార పక్షం ఉన్నదా, అంధకార పక్షం అవుతారా? రాష్ట్రంలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు గారు, తర్వాత ఇక్కడ కల్వకుర్తికి సంబంధించినటువంటి జైపాల్ యాదవ్ గారు ఇద్దరు వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కనిపించలేడా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కనిపించలేడా? ఎవరు కనిపించలేదు. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల మీద కూడా రేవంత్ సర్కార్ ఒక జేసీబీ దాడి చేసింది. 12 అర్రల జాగా, దాదాపు 25 గుంటల భూమి ప్లస్ రాయి, మొత్తం రాయితో కట్టినటువంటి విజువల్స్ చూడొచ్చు మీరు. అన్న ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి అన్న. మీడియా వాళ్ళకి నమస్కారం. నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి. ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది? మరి నీ పట్టా అంటున్నావు. మాది ఒకప్పుడు మా నాన్న 1994లో ప్లేస్ కొన్నాడు. అప్పట్లో మా నాన్న రిజిస్ట్రేషన్ చేయించుకోలే. ఇది రామరెడ్డి దగ్గర కొన్నాడు. ఇది సిరిసనగండ్ల గ్రామం వాస్తవం దగ్గర కొన్నాడు. దీనివల్ల మేము ఇక్కడ 5 ఎకరాల పొలం కూడా అమ్ముకొని మా నాన్న అప్పట్లో కూడా మా నాన్న ఎంత 55 పైసలు 75 పైసలకు ఒక రాయి లెక్కన 21,400 చిల్లర రాళ్ళు ఇప్పటికి కూడా అదే రాయింది. మీరు చూడండి, మీరు వీడియో తీసి కూడా చూసుకోండి. ఇది ఏమున్నదంటే గ్రామ పంచాయతీ లెటరు, గ్రామ పంచాయతీ స్టాంపు మాత్రం ఉన్నది. ఇది 328 సర్వే నెంబరు. దేవుని భూమి ఎంత ఉన్నదో తీసుకొని మిగతాది వదిలిపెట్టమని చెప్పినాం మేము. కాదు, ఇది మొత్తం ఎండోమెంట్కి సంబంధం అనే ఎండోమెంట్ కమిషనర్ అతని పేరు ఏదో ఉంది, అతను వచ్చిండు. అతను వచ్చి ఇది మొత్తం ల్యాండ్ దేవుంది అని అక్రమంగా కూల్చేసిండు సార్. మా ఇల్లు చాలా దారుణంగా కూల్చేసిండు. నాకు ఇంకా మ్యారేజ్ అయింది, మా భార్య ప్రెగ్నెన్సీ తోటి ఉంది. మేము చెట్టు కింద నివాసం చేస్తున్నాం. ట్రాక్టర్ ఉంది నాకు ఓన్గా. ట్రాక్టర్ డబ్బా కింద నివాసం. ఇప్పుడు కూడా మీరు చూడండి మాది ఎక్కడున్నాం. రాజభవనం లాంటి ఇల్లు వదిలి అక్రమార్కులనాలా ఎండోమెంట్ అధికారులు ఏమన్నా తెలియదు. హిందువుల మీద దాడి చేయడానికైనా ఈ అధికారులు ఉన్నది. ముస్లిం వాళ్ళ నేను సేపు అడిగినా కదా ఒక కాళ్ళ ముస్లిం వాళ్ళ దగ్గరికి పోరు. ముస్లింల దగ్గరికి పోవటానికి గుండెలు లేవు. హిందువుల మీద దౌర్జన్యం ఎక్కువ అవుతుంది. రాముల వారి కాళ్ళ దగ్గర ఉన్నది ఎవరో హిందువులవి. మన రాములు అంటే హిందువు మతమే. ముస్లిం దగ్గరికి పోతే ఏమై వీళ్ళు పోవటానికి చేతన అయితే లేదు. ఎండోమెంట్ ఏం చేస్తుంది? ఈ ఒక్కటే ఎండోమెంటు ఈడొక్కటే దగ్గర కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎండోమెంటు స్థలాలు మొత్తం లాగుతూనే మీరు ఎండోమెంట్ అధికారులు, లేకపోతే లుచ్చనా కొడుకులు. నేను వాస్తవంగా చెప్తున్నది, నా ఆవేశం, నా బాధ. నేను ట్రాక్టర్ కింద నివాసం చేస్తున్నా, ఆదుకునేటోళ్ళు లేరు. ఇక్కడ చూడండి మీరు, ఇది ట్రాక్టర్ కింద మేము నివాసం చేస్తున్నాం. ఇక్కడ అన్ని ఎండోమెంట్ అని కూల్చేసిరు. ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో వంట సామాను పెట్టుకొని అందులో తింటున్నాము, ట్రాక్టర్ కింద నివాసం చేస్తున్నాము. మీరు కౌపిస్తుంది ఇక్కడ చూడండి. మేము పడుకునే మంచం కూడా ఇక్కడనే ఉంది. పండుకునే మంచం కూడా మాకు చెట్టు కిందనే ఉంది. ఇప్పుడు వర్షం కూడా వస్తుంది, మేము ఎక్కడ వెళ్ళాలి? ట్రాక్టర్ కింద పడుకోవాలి. అక్కడ మా సామాన్లు కూడా ఇంకా అక్కడ ఉన్నాయి సార్. ఇంకా చిలుకలో పెట్టేసినాం కొద్దిగా సామాను, రేకులు ఉన్నాయి, రేకుల కాడ పెట్టేసినాం. మా పాలు వాళ్ళు, మా పేనానుల పొలం ఉంది, వాళ్ళకు రేకులు ఉన్నాయి 2 రూములు. అందులో సామాన్ దింపేసి వండుకోవడానికి 2 గిన్నెలు, ఒక సిలిండర్ పెట్టుకొని చెట్టు కింద నివాసం చేసుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఏ ప్రభుత్వం ఆదుకుంటుంది? ఎండోమెంటులు కమిషనర్కి ఒక్కటే హెచ్చరిక, వాడు నన్ను దీన్ని మీడియాకు చెప్తున్నా, ఇది మాత్రం క్లియర్ చేయండి.
దీనిలో లోపం లేదు. ఎండోమెంటు పెద్ద అధికారంట ఆయన మొన్న వచ్చిన ఆయన, అతని పేరు తెలియదు నాకు. అతను వచ్చి ఇది అక్రమంగా కూల్చిండు సార్, నాది చాలా దారుణంగా కూల్చిండు. నా ఇంటి ముందు కూలలేదు, నా ఇంటి ఇల్లు వెనుక ఉన్నది కూలలేదు, నాది ఎందుకు కూలింది? దీనికి ఎండోమెంట్ ప్రభుత్వం దిగొచ్చి నాకు సమాధానం చెప్పాలి. ఇక్కడైతే మొత్తానికి తన భార్య రీసెంట్గా పెళ్ళయింది, ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూలగొట్టి యాప చెట్టు కింద ట్రాక్టర్, ఏదైతే ట్రాక్టర్ తన వ్యవసాయ భూమి కోసం తెచ్చుకున్నాడో ఆ వ్యవసాయ భూమి కాస్త ఈరోజు ఇల్లు అయింది. ఏం చేద్దాం అసలు? అంటే పేదోడి పొట్టగొట్టడానికి వర్షం కూడా జోరున పడతా ఉన్నది, తన భార్య ప్రెగ్నెంట్గా ఉన్నది. ఎక్కడికి పోవాలి ఈ పేదోడు అనేటోడు బతకడం? మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది గత ప్రభుత్వాలకు ఇష్టం లేకనా? మొత్తానికైతే సిరిసనగండ్లో ఉన్నటువంటి బాధితుల గోడు విన్నారు కదా. మరికొన్ని విజువల్స్తో కూడా మీకు సిరిసనగండ్లకు సంబంధించినటువంటి సమస్యను చూపిస్తా. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎన్నోసార్లు చెప్పారంట, ఇక్కడ ఉన్నటువంటి బాధితులే చెప్తా ఉన్నారు. కానీ మేమే ఒక నాయకుని నమ్ముకొని మోసపోయాం, లేకపోతే మాకు ఇంత గోస రాకపోతేనే మేమే కన్నా ల్యాండ్ కొనుక్కుంటున్న పరిస్థితికి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో ఉదయ్ కిరణ్, సిరిసనగండ్ల చారగొండ మండలం అచ్చంపేట్.